సాయంత్రం వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారండి. 5:30 టైంకి ఇస్తే 6 గంటలకు మళ్ళీ కోర్టు అసెంబ్లీ అయింది. ఈలోపు నన్ను ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మ్యాజిస్ట్రేట్ దగ్గర రిపోర్ట్లు ఇవ్వలేదు. ఆ 2 హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే 2 హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. స్ట్రైట్ అవే ఇటు లోవర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వాలా, హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఫాలో అవ్వలేదు. నన్ను తీసుకెళ్ళి 5 గంటలకల్లా కోర్టుకు వెళ్దారని అని చెప్పి నన్ను హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి జైల్లో తోశారు. సైమల్టేనియస్ గా ఇక్కడ 6 గంటలకి విచారణ ప్రారంభమైన తర్వాత జడ్జెస్సే నన్ను చూడటం కోసం నన్ను ఫిజికల్ గా ప్రవేశపెట్టమని కోర్టులో అడిగారు. చూస్తే వాళ్ళకి అర్థమైపోయేది. సో ఇటువంటి పరిస్థితి వస్తుందనే వీళ్ళు ఆ రిపోర్టు లేట్ చేసి నన్ను జైల్లో పెట్టిన తర్వాతే ఆ దొంగ రిపోర్ట్ ఇక్కడ ఇచ్చి వాళ్ళు నన్ను చూపెట్టమంటే ఆల్రెడీ మేము జైల్లో పెట్టేశాం, ఇప్పుడు తాళాలు తీయటాలు తీసుకురావటాలు ఏమీ కుదరదని చెప్పి తిక్కగా పిచ్చగా ఆ పిచ్చి సుధాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు అప్పుడు న్యాయమూర్తి గారు సీరియస్ అయ్యారు. సువోమోటో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ పెడతా ఉన్నారు. సో ఆ కంటెంప్ట్ ప్రొసీడింగ్స్ ఇంకా అలాగే ఉన్నాయి. ఈ ప్రభావతి ఎందుకు రిపోర్ట్ ఇవ్వలేదు, 12 గంటలకు ఇవ్వమంటే అన్నిటి మీద కూడా అక్కడ కంటెంప్ట్ ఉంది, పెండింగ్ ఉంది. సరే, అది దురదృష్టవశాత్తు, వాళ్ళ అదృష్టవశాత్తు, నా దురదృష్టవశాత్తు అది అలాగే ఉంది. ఇక్కడ ఆ దొంగ రిపోర్టు సబ్మిట్ చేశారు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ విచారణ అనే లోపు మేము ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సైమల్టేనియస్గా ఆ సీనియర్ న్యాయవాది గారు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, అక్కడ హాలిడే అయినప్పటికీ కూడా స్పెషల్ బెంచ్ ఫామ్ అయ్యి వారు ఇమ్మీడియట్గా నన్ను అక్కడి నుంచి ఇక్కడ ఈ దుష్ట సామ్రాజ్యంలో ఉంటే రక్షణ లేదు అన్న సంగతి వాళ్ళు గ్రహించి, ఎందుకంటే ఒక ఎంపీని ఇటువంటి విధి విధానాలు ఫాలో అవ్వకుండా తీసుకెళ్లి అంత దారుణంగా కొట్టి, ఎందుకంటే అప్పటికే మీడియాలో ఫొటోస్ అన్ని వచ్చేసినాయి. వెంకటేశ్వర గారు అదృష్టం ఏంటంటే మీడియా అంతా కవర్ చేసింది కాబట్టి ఆ ఫొటోస్ అన్ని కూడా పెట్టి అక్కడ సుప్రీంకోర్టులో అప్రోచ్ అవడం జరిగింది. సో అందుకని చెప్పి వారు ఇమ్మీడియట్ గా నన్ను ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్లో ఉన్నా కూడా నమ్మకం లేక, ద వెరీ ఫ్యాక్ట్ వీళ్ళు చెప్పినట్టు గుంటూరు జనరల్ హాస్పిటల్ మీద నమ్మకం ఉంటే అది రిలే అయ్యేవారు కదా. అవునవును. అవలా ఆంధ్రప్రదేశ్ లో ఏ హాస్పిటల్ వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం దాన్ని గ్రహించి దాన్ని నేను అదే ఇప్పుడు మీరు చెప్పిన సీక్వెన్స్ మొత్తంలో ఈవిడ రిపోర్ట్ ఇవ్వడం లేట్ చేయడం మెయిన్ అయితే, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం అనేది, ఈ రెండింటి మీదనే ఇంత తాత్సారం జరిగింది కదా. రోజు ఈ సునీల్ కుమార్ అనే A1 ముద్దాయి, సరే ఇప్పుడు ఏసీబీ కేసులో ఉన్నాడు, సస్పెండ్ అయ్యాడు, అది వేరు. ఆ సునీల్ కుమార్ అనే వ్యక్తి అప్పుడు డీజీ ర్యాంక్ లో సిఐడిలో ఉన్న అతను హాస్పిటల్ కూడా వెళ్ళాడు. అవును. ఎందుకు వెళ్ళాడు? నన్ను ఏమైనా చూడటానికి, నన్నేం పరామర్శించడానికి ఏమి రాలా. ఆ రిపోర్ట్లు లేట్ చేయడానికి వెళ్ళాడు, తారుమారు చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ రిపోర్ట్లన్నీ తారుమారు చేసి, ప్రూఫ్స్ ఉన్నాయా? ఆయన వచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి. అక్కడ హాస్పిటల్లో చాలా మంది చెప్పారు. సరే, అప్పుడైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి. మరి ఇప్పుడు దాకా ఉంచారా లేకపోతే ఈడే మానవుడే వెళ్ళి పీకేసాడు నాకు తెలియదు. బట్ ఎవ్రీవన్ నోస్ సునీల్ కుమార్ హ్యాడ్ విజిటెడ్. ఓకే. అప్పుడు అప్పుడు చాలా చేశారు, అదంతా క్రిస్టల్ క్లియర్. ఎర్ ఇస్ ప్రెషర్. ఆ రోజు ఎవరెవరు ఈవిడికి లేడీ డాక్టర్కి గైనకాలజిస్ట్ ఫోన్లు చేశారు. అప్పుడు ఈ అమ్మాయి భర్త మీద కూడా మరప్పుడు ఆ పార్టీలో ఉన్న ఒక ఎంపీ ప్రెషర్ కూడా ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్తారు. అతను ఇప్పుడు వేరే పార్టీలో ఎక్కడ ఉన్నాడు. సో ఎన్ని ప్రెషర్లన్నీ, ఆ టెలిఫోన్ డీటెయిల్స్ అన్ని పట్టుకోగలిగితే ఎవరు ప్రెషర్ పెట్టారో తెలుస్తుంది. ఎవరు ప్రెషర్ పెట్టారో తెలుస్తుంది. లాభం కోసం
ఎవరు ప్రెషర్ పెట్టారో తెలుసు, కానీ మీరు ఈ కేసులు మీరే కదా మెయిన్ ఇన్వెస్టిగేటర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు ఆ రోజు చాలా నుంచి కూడా నేనే- తులసిబాబు నేను అనేవాడిని parallel గా మీరే లాక్కొచ్చారు, ఇంకెవరినో మీరే ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ నేను మీరే చేసుకుంటూ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. వీళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ యాంగిల్లో పరిశీలించండి. నేనేమంటానంటే